మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. మేమైతే శ్రీరాముని కళ్యాణానికి వెళ్ళేసి మంచిగా ప్రసాదం తీసి పానకం వడపప్పు అన్నీ తినేసి చాలా పెద్ద లైన్లో నించుని ఫుడ్ అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి శ్రీరాముని కళ్యాణానికి అయితే తప్పకుండా వెళ్తానమాట, మ్యాండేటరీ. ఎందుకు అంత క్యూ లైన్లో కష్టపడి ఫుడ్ పెట్టించుకొని వస్తాను, ఆ వేడికి స్వెట్ అయితే కారుతూ ఉంటుంది అనమాట. బట్ ఎందుకంటే నాకు ఎందుకో చాలా సెంటిమెంట్ అనమాట ఈ ప్రసాదం తింటే, ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది అని నమ్మకం. ఏంటంటే అంతసేపు క్యూలో నించొని ఆ వేడి అయితే ఎండ పెద్దగా కనిపించట్లేదు బయట, బట్ ఆ వేడికి అయితే స్వెట్ కారుతూ ఉంది. అంతసేపు కష్టపడి లైన్లో నించోని ప్రసాదం తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే మా హస్బెండ్ వస్తున్నారు, తనకు మార్నింగ్ బాక్స్ తీసుకెళ్ళలేదు, అంటే ఈరోజు హాలిడే లేదు వాళ్ళకి, కాబట్టి తన కోసమని తీసుకొని వచ్చేసా ఫుడ్. అంటే ఎప్పుడు తింటున్నాడు తను, బట్ నా కోసం నేను డైట్లో ఉన్నందువల్ల నేను ఫుడ్ తినకపోవడం వల్ల ఆ అబ్బాయి ఎందుకు ప్రసాదం తినకుండా ఉండాలి అని చెప్పేసి నేను వెళ్ళి